అడుక్కోవడానికి రాలేదు. నా ఆపద, నా శ్రమ ఇంత ఘోరంగా ఉంది, ఒక 10 రూపాయల కోసం నేను ఇంత అవమానించబడ్డానని బాగా ఏడ్చుకుంటూ నేను వెనుదిరిగి తిరిగి నడుచుకుంటూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్న సమయంలో నాకు చాలా తీవ్రమైనటువంటి బాధ, తీవ్రమైనటువంటి మనోవేదన, ఆ దుఃఖంలో నేను చాలా భయంకరంగా బాధపడుతూ చిన్న పాట రాసిన టైంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి, తిరిగి తిరిగి అలసి సొమ్మసిల్లిన ఆదరించువారు ధరణి అందులేరయా, ప్రభువా నీవే శరణం, నా శరణం. తిరిగి తిరిగి అలసి సొమ్మసిల్లిన ఆదరించువారు ధరణి అందులేరయా. ఈ పాట పాడుకుంటూ బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాను ప్రియులారా. అక్కడికి వచ్చిన తర్వాత నేను వస్తూ అనుకున్నాను, ప్రభువా నేను పని కొరకు తిరిగాను, నాకున్న 10 రూపాయల అవసరత కొరకు వేరే మనుషుల దగ్గరికి వెళ్ళాను. సరే ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఎలాగైనా నువ్వు సహాయం చేయి ప్రభువా అని నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు తెలిసిన ఒక సహోదరి బస్ స్టాండ్లో నన్ను కనిపెట్టింది. వారు హైదరాబాద్ నుంచి వచ్చారంట. నన్ను చూసి నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి అశోక్ అశోక్ అని చెప్పి నన్ను పిలిచి అశోక్ ఇట్లా మీ తమ్మునికి బాగాలేదంట కదా, అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారంట కదా, ఎలా ఉన్నారు అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు అట్లాగే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాను. అయితే వెంటనే గబా నా ముఖం చూసి ఆమె అరటిపండ్ల కొట్టు దగ్గరికి వెళ్ళి డజన్ అరటిపండ్లు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అరటిపండ్లు ఇచ్చి ఇవి తిను, నువ్వు నీ మొహం అంతా గుంజింది, నువ్వేం తినట్టు దగ్గర నుంచి అని చెప్పింది. అప్పుడు నాకు ఆ పండ్లు ఇచ్చిన తర్వాత నాకు ఇంకా చాలా తీవ్రమైన దుఃఖం కలిగింది. చాలా అంటే చాలా దుఃఖపడ్డాను. తర్వాత సరే నాకు ఆకలి అవుతుంది, వాస్తవంగా 2 అరటిపండ్లు తినగలుగుతాను, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మరలా ఇంటికి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఈ అరటిపండ్ల కంటే కూడా నేను ఇంటికి వెళ్ళడం ముఖ్యం కదా, ఎలా ప్రభువా నాకు నువ్వు ఎలాగైనా ఈ అరటిపండు నేను ఇవ్వమని అడగలేదు, నువ్వే ఇచ్చావు, నేను వెళ్ళడానికి కూడా నువ్వు నాకు సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆమె మరలా నన్ను వెతుక్కుంటూ వచ్చి బస్సు రాగానే అప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో నీ టికెట్ నేనే తీసుకుంటాను, నువ్వు ఆ టికెట్ ఏం తీసుకోవద్దని చెప్పి ఆమె నన్ను బలపరిచింది. నాకు చాలా అంటే చాలా ఇంకా ఎక్కువ దుఃఖం కలిగింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను చాలా దేవుడిని స్తుతించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఆమె అదే నైట్ అన్నం వండి మా ఇంటికి తీసుకొచ్చింది. తెల్లవారుజామున మా నాన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు, సర్పంచ్ గారు వచ్చి మాకు 50 కిలోల బియ్యం పంపించారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనం లోకంలో ఎవరి వైపు చూసినా, మన సహాయం కొరకు ఎవరిని మనం వెతికినా, ఎవరిని మనం ఒకవేళ అభ్యర్థించినా వాళ్ళు మనల్ని చూడకపోవచ్చు, పట్టించుకున్నట్లుగా ఉండి వారు ఒకవేళ పట్టించుకోకపోవచ్చు. కానీ మనం నిశ్చయంగా మన కన్నులు దేవుని తట్టెత్తినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఖచ్చితంగా మన శ్రమలో ఆయన మన మొర వింటాడు. కాబట్టి నీవు భయపడొద్దు, అధైర్యపడొద్దు. నీ శ్రమ కాలములో, నీ కష్టకాలములో, నీ ఇబ్బంది కాలములో, నీ ఒత్తిడి కాలములో, నువ్వు కృంగిపోయే కాలములో, నువ్వు ఎలాంటి నిరుత్సాహపు కాలములోనైనా నీవు దేవుని తట్టు కనులెత్తితే నిన్ను ఆయన నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటాడు. నిశ్చయముగా ఆయన నీకు సమాధానము కలుగజేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.